శ్యామ్ గారు కూడా సింగర్ కూడా ఫోన్ లైన్లో ఉన్నారు. విఠల్ గారు, 11 సంవత్సరాల తర్వాత కూడా ఎందుకు వస్తున్నా ఇంకా? భరత్ గారు, అంటే వాస్తవానికి గత 10-15 రోజుల నుంచి మా వైఫ్ కి హెల్త్ బాగాలేకపోవడం, మా మదర్ కి హెల్త్ బాగాలేవడంతో నేను ఇష్యూతో డైరెక్ట్ గా కనెక్ట్ కాకపోయినా కూడా నా వర్షన్ నేను చెప్పాలి. అది ఎవరు ఏమనుకున్నా తెలంగాణ కొంతమంది అంగీకరించవచ్చు, అంగీకరించకపోవచ్చు. ఇప్పుడు ఈ క్షణం భరత్ గారితో విఠల్ మాట్లాడుతున్న ఈ క్షణంలో బాలసుబ్రహ్మణ్యం గారి పాట తెలుగు వారు ప్రపంచ దేశాల్లో ఎక్కడున్నా కూడా మనం అన్నం తినడము, పడుకోవడము, నిద్రపోవడము ఎట్లా భాగమో బాలసుబ్రహ్మణ్యం గారి పాట వినడం అనేది చాలా మంది జీవితంలో ఒక భాగమైంది. అది అవునన్నా కాదన్నా అంటే ఒక సాధారణ ప్రక్రియ లాగా అయింది. అయితే ఇక్కడ ఒక తెలంగాణ వాదిగా, ఒక తెలంగాణ ఉద్యమకారుడుగా ఎందుకు మేము బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం విషయంలో మా పృథ్వన్న ఎందుకు బలంగా వ్యతిరేకిస్తున్నాడు అంటే, అది బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహాన్ని వ్యతిరేకించడంగా చూడొద్దు దయచేసి. అంటే తెలంగాణ ఉద్యమమే సాంస్కృతిక ఉద్యమం. యాక్చువల్ గా నీళ్లు, నిధులు, నియామకాలు అనేది కేసీఆర్ గారు పెట్టిన ట్యాగ్ లైన్. తెలంగాణ ఉద్యమం 52లో మొదలైనప్పుడు ఆత్మగౌరవ ఉద్యమము, భూమిపుత్రుల ఉద్యమము, మా సాంస్కృతిక ఉద్యమం నుంచే కల్చరల్ ఆట మాట పాట నుంచే కేసీఆర్ గారు దాన్ని పొలిటికల్ మూవ్మెంట్ గా మార్చుకున్నారు. తెలంగాణ ట్యాగ్ లైన్ నీళ్లు, నిధులు, నియామకాలు పెట్టినప్పుడే మేము అన్నాం నీళ్లు, నిధులు, నియామకాలు అనేది బ్రిటిష్ వాళ్ళు కూడా డెవలప్మెంట్ మేము అద్భుతంగా చేస్తాం, మీకు స్వాతంత్రం ఎందుకు అన్నప్పుడు స్వయం పాలన, ఆత్మగౌరవము కోసమే మనం స్వాతంత్రం తెచ్చుకున్నాం. అదే విధంగా 1952 ముల్కీ ఉద్యమం మొదలైనప్పటి నుంచి గానీ, రజాకార్ల ఉద్యమం గానీ, వీర తెలంగాణ సాయుధ పోరాటం గానీ ఈ ప్రాంతానికి ఒక ప్రత్యేక అస్తిత్వము, అస్మిత ఉంది. నా వరకు నేనేమంటున్నా అంటే, బాలసుబ్రహ్మణ్యం అనే గాయకుడి విగ్రహం పెట్టడము, పెట్టకపోవడం కాకుండా దీన్ని మనం రాజకీయ నాయకులు, తెలంగాణలో ఉన్న పాలకులు కావచ్చు, తెలంగాణ మేధావులు, రచయితలు, కవులు, కళాకారులు తెలంగాణ సాధించుకున్న 12 సంవత్సరాల తర్వాత కూడా మన తెలంగాణ వాళ్ళ విగ్రహాలు పెట్టుకోవడంలో మనం అందరం ఫెయిల్ అయినాం, నాతో సహా. నేను తెలంగాణ విడలని గర్వంగా చెప్పుకుంటూ నాకు అందరూ తెలంగాణ విడలని పిలుస్తుంటే, అదే ఒక జి వెంకటస్వామి విగ్రహం ఒకటే ట్యాంక్ బండ్ లో అడిషనల్ గా పెట్టారు. ఇంకా స్పేస్ ఉండే చాలా మంది పెట్టాల్సి వస్తుండే, పెట్టలేదు మరి. సార్, ఇప్పుడు తెలంగాణలో రాజకీయ నాయకులు విగ్రహాలు పెట్టడం అనేది ప్రభుత్వంలో ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు పెడతారు, అది వేరు. అసలు తెలంగాణ ప్రాంతానికి, తెలంగాణ ఉద్యమానికి, అస్తిత్వానికి బొడ్రాయి లాంటి, ఇప్పుడు మా పృథ్వీ అన్న వాళ్ళ ఫాదర్ ముచ్చర్ల సత్యనారాయణ గారు, ఆయన స్వాతంత్రం రాకముందు ఉద్యమంలో ఉన్నారు, రజాకార్ల పోరాటం అంటే 52 మూవ్మెంట్ లో ఉన్నారు, ముల్కీ గైర్హాజర్ మూవ్మెంట్ లో ఉన్నారు. మొన్నటి దాకా మలితరం ఉద్యమాలకి, 3 ఉద్యమాలకి ఆయన ప్రతీక, సజీవ సాక్ష్యం. మన అందశ్రీ గారు ఒకసారి ముచ్చర్ల సత్యనారాయణ గారి గురించి మాట్లాడుతూ, తెలంగాణకే అయ్యలాంటోడివి నువ్వు, అందరూ తెలంగాణ తల్లి అంటున్నారు, బతుకమ్మ అంటున్నారు, తెలంగాణ ఉద్యమానికి అయ్యలాంటోడని ముచ్చర్ల సత్యనారాయణ గారి కాళ్ళు మొక్కిన వీడియో నేను మీకు పంపిస్తా. ముచ్చర్ల సత్యనారాయణ గారితో నాకు ప్రత్యక్ష అనుభవం ఉంది. అంటే ముచ్చర్ల సత్యనారాయణ గారి జీవితము ఇంతవరకు ఏ ప్రభుత్వం అట్లాంటి చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మా ఫాదర్ 69లో జైలుకి వెళ్ళారు, 9వ తరగతిలో. మా పెదనాన్న గారు వెళ్ళారు. మేము బాలసుబ్రహ్మణ్యం విగ్రహం వ్యతిరేకించడము అంటే, కేసీఆర్ గారు 10 సంవత్సరాల అధికారంలో ఉండి కాసు బ్రహ్మానందరెడ్డి అనే వ్యక్తికి మా అన్నదమ్ములని మన తెలంగాణ ప్రాంతంలో 369 మందిని మిలిటరీతో పెట్టి చంపించిండని మేము పుస్తకాల్లో చదువుకున్నాం. మా పెదనాన్న, మా నాన్నగారు ఉద్యమంలో పార్టిసిపేట్ చేశారు. అంటే చచ్చిపోయి ఉస్మానియా హాస్పిటల్లో రిజిస్టర్డ్ అయిన డెడ్ బాడీలు 369 మంది, 3000 మిస్సింగ్ కేసులు ఉన్నాయి. అంటే నిత్యం ఈ తెలంగాణ లేర రక్తంతో తర్పణమైంది. 69 ఉద్యమము, ఆనాటి చెన్నారెడ్డి మంచి చెడు, ఇందిరాగాంధీ అణచివేయడంతో అప్పుడు తెలంగాణ ఉద్యమంలో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసిన అందరూ నక్సలైట్ ఉద్యమంలో పోయి కొన్ని లక్షల మంది చచ్చిపోయారు. తర్వాత 96, 97లో మొదలైన బెల్లి లలితక్క దగ్గర నుంచి కేసీఆర్ గారు పార్టీ పెట్టే వరకు మన ఒక 17 మంది మర్డర్లు అయ్యారు. మన దిల్సుఖ్ నగర్ లో ఆజం అలీ అనే ఒక అడ్వకేట్ ని చంపేసారు, పురుషోత్తం అనే అడ్వకేట్ ని నయీం గ్యాంగ్, కోబ్రా గ్యాంగులు చంపేసారు. ఇక్కడ ఇవాళ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టడం అనేది మేము కేవలం బాలసుబ్రహ్మణ్యం అనే వ్యక్తిని వ్యతిరేకించడం కాదు, మా తెలంగాణ వాళ్ళ అస్తిత్వాన్ని, అస్మితని గౌరవించండి అని మేము అడుగుతుంటే అది బాలసుబ్రహ్మణ్యం గారి రూపంలో వ్యక్తమవుతుంది. ఇలా పృథ్వన్న ఒక్కడు కొట్లాడుతుంటే మరి రాజకీయ నాయకులు గాని మిగతా వాళ్ళు అవును బాలసుబ్రహ్మణ్యం గారు గొప్ప నాయకుడే, మేము ఆయన్ని గౌరవించుకుంటాం, కానీ మా తెలంగాణ నాయకులను గౌరవించుకోవడంలో మేము పొరపాటు చేసినామని ఒక్క తెలంగాణలో బాధ్యత ఉన్న రాజకీయ నాయకుడు, నాటి కేసీఆర్ నుంచి రేవంత్ రెడ్డి వరకు 12 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ కవులు, కళాకారులను గుర్తించుకోవడంలో తెలంగాణ సమాజం మొత్తం విఫలమైంది, ఒక రాజకీయ నాయకులే కాదు, ఇంక్లూడింగ్ మాట్లాడుతున్న నాతో సహా.
కాసు బ్రహ్మానంద రెడ్డి విగ్రహము ఎట్లుంటది సార్ తెలంగాణలో 379 మంది చచ్చిపోడు బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని వ్యతిరేకిస్తున్న మేము ఫస్ట్ కాసు బ్రహ్మానంద రెడ్డి విగ్రహం ఉంచకూడదు, లేకపోతే మా తెలంగాణ వాళ్ళ విగ్రహాలు పెట్టుకోవాలి. ఇవాళ ఏమైందంటే కేవలం ఒక రాజకీయ ఉద్యమంగా మార్చి కేసీఆర్ గారు దీన్ని తన రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు నాయుడు పోయి చంద్రశేఖరరావు వచ్చిండు. చంద్రశేఖరరావు చేసినాక తెలంగాణ అస్తిత్వాన్ని మర్చిపోయినాం. అంటే రాజకీయ మార్పు తప్ప సాంస్కృతిక కళా రంగాల్లో మా అస్తిత్వాన్ని మా అస్మితని కాపాడుకోవడంలో మొత్తం తెలంగాణ సమాజంలో ఉన్న రాజకీయ నాయకులు తెలంగాణ సమాజం ఫెయిల్ అయింది అనేది నేను విచారంతో బాధతో చెప్తున్నా. ఇక్కడ మేము ఇప్పుడు ఉదాహరణకి మీకు భరత్ గారు మీరు కూడా తెలంగాణ గడ్డ మీద పుట్టినోళ్ళే. ఒక జర్నలిస్ట్ గా మనం ఎప్పుడు ఒక విశ్లేషణ చేసేటప్పుడు మనం బయాస్ ఉండకూడదు. ఒక జర్నలిస్ట్ గా నేను చెప్పాలంటే బాలసుబ్రహ్మణ్యం అనే వ్యక్తి పాటల రూపంలో తెలుగు సాహిత్యంలో ఒక గొప్ప గానగంధర్వుడుగా ఎన్నో వేల పాటలు పాడిండు. భగవంతుడు ఆయనకి ఇచ్చిన ఆర్ట్ కావచ్చు. ఆయనని అగౌరవపరచడం మా ఉద్దేశం కాదు. కానీ శంకర్ జైకిషన్ వంటి తెలంగాణ ప్రాంత మ్యూజిక్ డైరెక్టర్ ను రాజ్ కపూర్ ఇతర బాలీవుడ్ గుర్తించినంతగా ఈ ఆంధ్ర కళామ తల్లి బిడ్డలు ఎందుకు గుర్తింపవలేదు? కళకి కళాకారులకి కులము మతము ప్రాంతం సంబంధం లేదు. తెలంగాణ అందరినీ లవ్ చేస్తుంది. వేరే ప్రాంతంలో ఉద్యమాలు జరిగితే నాన్ లోకల్ గోబ్యాక్ ఉద్యమాలు జరిగినాయి, కానీ తెలంగాణలో ఏ ఇతర ప్రాంతాల మీద ఎప్పుడు దాడి జరగలేదు. కాబట్టి నేను ఏం చెప్తున్నా అంటే తెలంగాణ కళాకారులను కూడా గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. దానిలో తెలంగాణ సమాజము తెలంగాణ రాజకీయ నాయకులు ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు ఉదాహరణకి తెలంగాణ కళాకారులు గత 60 ఏళ్లుగా అణచివేతకు గురయ్యారు. మా తెలంగాణ ట్యూన్స్ జపాన్, చైనా, రష్యా, ఫ్రాన్స్, బ్రిటన్ లో విదేశీయులు పాడుకున్నారు. మేరా జూతా హై జపానీ, రామయ్య వస్తావయ్య, సజన్ రే జూట్ మత్బోలో పాటలు ఎన్నో అలవోక విదేశాలు పాడుకునే మేము ఆంధ్ర కళాకారులని ఆంధ్ర ప్రాంతం వాళ్ళని అగౌరవపరచడం మా సంస్కృతి కాదు. సమాజానికి గద్దరు, గూడాంజయ్య, బెల్లి లలితన్న, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు కూడా సాహిత్య సంఘంలో చేసిన సేవ ఓకే. కానీ తెలంగాణ ప్రాంత కళాకారులని గౌరవించుకోవడం గుర్తించుకోవడంలో తెలంగాణ రాజకీయ నాయకులు, తెలంగాణ పాలకులు, తెలంగాణలో ఉన్న మేధావులు, రచయితలు, కవులు, కళాకారులు అందరూ కూడా సామూహికంగా విఫలమైనం. దీనికి మేము తెలంగాణ ప్రజలందరికీ క్షమాపణ చెప్పాలి. ఎంతో చైతన్యం, ఎంతో పోరాటాల గడ్డగున్న తెలంగాణలో 12 సంవత్సరాల తర్వాత కూడా మనం తెలంగాణ కళాకారులను గుర్తించుకోవడంలో వెనకబడ్డాం. దీనికి తెలంగాణ ప్రజలందరికీ అక్కడ ఓకే, బట్ ఇప్పుడు అది చేయకుండా ఈ